ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో భాగంగా మనం తిరుప్పావై 9వ పాసురాన్ని మనం గురించి అమ్మ ఏ విధంగా వర్ణించింది ఈ యొక్క పాసురంలో గురించి మనం ఆచార్యుల వచనాలుగా మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానంతో నీలాతంగస్తనగిరి తటే సుప్తముద్భోత్య కృష్ణం పారాడ్యం సంస్కృతి సరసరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యే నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తూమణిమాడుత్తు సుత్తం విளக்கெரியா தூபம் கமஜித்திளனே மேல்கண் வள்ளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எஜப்பீரோ உன்மகளதான் ஊமையோ அன்றிச்சு விடோ அனந்தலோ ஏமம் பெருந்தயல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றூ నామం పలవం నవింద్రేలో రెంబావాయ్. ఈ యొక్క 9వ పాసురానికి మనం తెలుగు గేయ రూపాన్ని మనం అనుసంధిద్దాం. ఓ మామ కూతురా ఏమే నీ భోగం, రత్నాల మేడలో రత్నాల దీపాలు, ఫళ్ళ ఫళ్ళ నీ చుట్టూ ప్రజ్వరిల్లుచూనుండా, సౌరభము వెదజల్లు సాంబ్రాణి ధూపము, పరమభోగ్యమైన పడకపై శయనించి ఓ మామ కూతురా ఏమే మాట్లాడవు, ఓ అమ్మ ఓ అత్త మా మాట వినవమ్మ, చెవిటెదా మూగదా సేవలోడసెనా, నిద్రవో ఎడుమంచి నియమమందున్నదా, అంత నిద్దురా ఏమే అత్తా నీ కూతురకు, మాయా మనుష్యుడౌ మాధవు నీ వైకుంఠున్, పలుమార్లు మేమిట్లు ప్రస్తుతించుచూనుండా, నీ ముద్దు కూతిరిటు నిద్రింపతగదమ్మా, ఇకనైనా నీ బిడ్డ నీవే మేల్కొల్పుమా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. తూమణి మాడుత్తు సుత్తం విளக்கெரியா అంటుందంటే తూమణి మాడుత్తు అంటే ఇక్కడ ఒక గోపికంట అద్దాల మేడలో పొరుండి ఉన్నదంట. ఆ మేడ స్వచ్ఛమైనటువంటి 9 విధాలమైనటువంటి రత్నాలతో నిర్మింపబడి ఉందంట. ఆ భవనంలో పండుకున్నటువంటి ఆ యొక్క తీరును ఆమె ఏ విధంగా ఉన్నదో వీళ్ళందరూ కూడా వర్ణించి చెప్తుందంట. సుత్తం విளக்கெரியா ఆ చుట్టూ కూడా అంట దీపాలన్నీ కూడా రత్నాల్లో ప్రకాశిస్తూ ఉన్నాయంట. చుట్టుపక్కల కూడా
తూపం కమజిత్తెళనే మేల్కన్ వల్లరం అంటుంది. తూపం అంటే ఆ యొక్క సాంబ్రాణి ధూపం మొదలగు వాటి ఆ యొక్క ధూపంతో పరిమళించుచూ ఉన్నదంట ఆ యొక్క గోపిక పడుకున్నప్పుడు. తుయలనే మేల్కన్ వల్లరం అంటే నిద్రను చక్కగా పట్టించుకుని చక్కగా పడకపై నిద్రించుతున్నటువంటిది ఈ గోపికంట. చక్కగా ఆ యొక్క దీపాల వెలుగులో ఆ అందమైనటువంటి మేడాల భవనంలో ఆ యొక్క సాంబ్రాణి ధూపంలో ఏ విధమైనటువంటి కూడా లేకుండా హాయిగా నిద్రపోతుందంటే ఈ గోపిక. మామాన్మగళే అంటుందంట, ఓ అత్త కూతురా, మహాపురుషులకు అంటే వారు జ్ఞాన సంబంధంతో అంటే ఓ మామ కూతురు అంటే చాలామంది ఒక వర్ణనగా పిలుస్తారు. మన కూడా బాబాయ్ గారు, పిన్ని గారు, అన్నయ్య గారు. అలాగే వీళ్ళు తన యొక్క భగవత్ సంబంధమైతో కూడినటువంటి భాగవతులు ఎప్పుడైతే కూడా ఆచార్యుల్ని కొంతమంది అంత పెద్దవాళ్ళని అడియన్ అని సంబోధిస్తారు. అలాగే బాబాయ్ గారు, అన్నయ్య గారు అలాగే భగవత్ సంబంధంతో కూడినటువంటి వారిని ఒక గురువుగా ఉపకారకునిగా భావించడం సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటిది ఈ ఒక్కటి. మరలా ఏమంటుందంటే మణిక్కదవంతాల్ తిరవాయ్, ఆ యొక్క మండ్లతో నిర్మించినటువంటి ఆ యొక్క భవనంలో ఉన్నటువంటి తలుపును తీయమ్మా అని చెప్తున్నారంట ఈ గోపిక్కి. మామీరవళే చెప్పీరో అంటే అత్త ఆమెను నువ్వన్నా లేపమ్మా, మా ఆర్తిని చూసి కనీసం ఆమె లేకపోయినా నీ యొక్క కనుసైగలతోనన్నా సైకి చేసి లేపమ్మా అని చెప్తున్నారంట. మామీర్ అవళే చెప్పీరో అంటే మా స్వామిని అనటం వంటిది. ఇక్కడ ఏమంటుంది, మా సొంత దానివి కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం అంటుంది. ఊమయ్యో అండ్రిచ్చివిడో అనందలో, చెవిటిదా మేము ఇంత బెట్టికి నామ సంకీర్తనం చేస్తున్నావా ఇక పరమాత్మనిది, చెవిటిదా లేక మోగదా, లేకపోతే ఆ పరమాత్ములో యొక్క కైంకర్యాన్ని తలుచుకుంటూ సేవలోడొస్తేనా, ఆ యొక్క సేవలనే తలుచుకుంటూ పడుకుండదా. అలాంటి ఏమం పెరుందయల్ మందిర పట్టాలో, కనీసం ఎవరైనాను ఈమెను లేవవలదని కాపలా ఉన్నారా, ఆమెను ఎవరినూ లేపకూడదని ఎవరన్నా అక్కడ కాపలాగా ఉన్నారని ఆమె ఇంకా లేవట్లేదా. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెండ్రు నామం పలవం నవిన్రేలో రెంబావాయ్, ఓ మహామాయావి, ఓ మాధవా, వైకుంఠవాసుడా, ఈ 3 నామాలతో కీర్తించి స్వామి యొక్క గుణాలన్నింటినీ కూడా గుర్తిస్తూ ఆ యొక్క గోపికని, ఆ యొక్క రత్నాల మేడలో ఉన్నటువంటి గోపికని నిద్రలేపుతున్నారంట. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.